శుభాకాంక్షలు. మాట్లాడే ముందుగా మా జిల్లా వివేలేశ్వరంగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను చక్కగా వాళ్ళు కాబట్టి గురువు అంటే దానికి అర్థం ఏంటంటే మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగులోకి నడిపించడమే గురువు అనేది. మనం ఎన్ని కష్టాలైనా ఒడుగులైనా ఎన్ని శ్రమలైనా ఎదుర్కొని తమ పిల్లల కంటే కూడా తన దగ్గర వస్తున్న పిల్లల పట్ల వారి పట్ల ఆప్యాయత వారి కంటే కూడా మాకంటే కూడా మీరు ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటుంది. మీ తగ్గిన తర్వాత ఒక గురువుగా నేను మాత్రమే. ఎందుకంటే ఎన్నో సమయంలో మేము చూస్తున్నాం, ఎన్నో విషయాలు మేము గమనించాము. ఎందుకంటే ఎంతో అనుభవం కలిగిన వారు గురువు, నిరంతర విద్యార్థి గురువు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి మనము ఈరోజు ఆయన పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా మనము ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేది గమనించాలి. ఆయన 1888 తమిళనాడు ప్రాంతంలో పుట్టడం జరిగింది. ఆయన నాకు క్రమశిక్షణ కలిగిన జీవితంతో మెరగడం జరిగింది. క్రమశిక్షణ అనేది ఇంటి దగ్గర చర్చల నుంచి రాదు. క్రమశిక్షణ అనేది ఎక్కడ ఒక వ్యక్తి రూపాంతరండి భగవంతుడు కానీ సీతాకోశంగా మారడానికి కొన్ని దశలు ఉంటాయి. అలాగే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఈ భగవంతుడు దశలు చూసుకొని సీతాకోశంగా మీ జీవితాన్ని మార్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆ దశను మార్చేది మీ అందరినీ ఒక గురువు మాత్రమే.